మనకు నచ్చిన పని చేస్తే థ్యాంక్ యూ డియర్ అంటాం. అదే సేమ్ టైం యూట్యూబ్లో థ్యాంక్ యూ డియర్ అని ఒక టీజర్ అండ్ సాంగ్స్ చూసాబ్బా, నాకు చూసినప్పుడు వండర్ఫుల్గా అనిపించింది. అదే సేమ్ టైం బ్యూటిఫుల్ అండ్ థ్యాంక్ యూ టీమ్ అయితే మనతో పాటు ఉందన్నమాట. మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్ చెప్తారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ డియర్స్ అని చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ డియర్స్ అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారిని అడుగుదామని ఉంది, కానీ లేడీస్ ఫస్ట్ కదా, అందుకని థ్యాంక్ యూ డియర్. సో మీ నుంచి ఎలా మొదలైంది అంటే డైరెక్టర్ గారు మేము అప్రోచ్ ఎలా అయ్యారు, ఎలా షూటింగ్ లోకి వచ్చారు? ఓకే, థ్యాంక్ యూ డియర్ మీరు చెప్తే ఎలా అంటే, ఓకే డైరెక్టర్ గారు అండి లైక్ సార్తో నేను ప్రీవియస్గా ఒక మూవీ చేసినప్పుడు దాంట్లో సార్ కోడైరెక్టర్గా వర్క్ చేశారు. సో అప్పుడు నుంచి నాకు అంటూ ఉండేవారు అనమాట, నేను డైరెక్షన్ చేస్తున్నానమ్మా, ఒక ఫిలిం ఉండింది, దానికి నేను చెప్తాను, అప్డేట్ చేస్తాను అన్నారు. వన్ డే ఒక నాకు సార్ కాల్ చేసి ఇలా ఒక క్యారెక్టర్ ఉంది జాన్, ఇక్కడ ఏదో సారీ ఇక్కడ సో అక్కడ అది అందం పోదులేండి. సో కంటిన్యూ చెప్పండి. సో అయితే కాల్ చేసి చెప్పారు నాకు, లైక్ ఇలా అనుకుంటున్నానమ్మా అని, జాను అనే క్యారెక్టర్. అండ్ దాని స్టోరీ కంప్లీట్గా వినలేదు. సార్ కాల్ చేసి చెప్తే నా క్యారెక్టర్ ఇలా ఉంటుంది సార్, నేను ఓకే సార్ నేను చేస్తానని చెప్పాను. అండ్ తర్వాత నేను క్యారెక్టర్ ఫుల్గా విన్నాను, లైక్ ఫిలిం స్టోరీ మొత్తం. అప్పటి వరకు నాకు స్టోరీ తెలియకనే ఒప్పుకున్నాను, ఇప్పటికీ స్టోరీ మొత్తం దాంట్లో వెళ్ళిపోయాను నేనైతే. చంపేసేది బాగా నచ్చినట్టుంది మీకు, ఏదో పొడిచారు కదా మీరు కాదు అది? ఏమో అది మీరు సినిమా ఫస్ట్కి వెళ్ళాక చెప్పాలి, మీరు నేనా కాదా అనేది. ఓకే, అంటే అంత పెద్ద రేకు కత్తి పట్టుకుంటే మీరు రేకనే అనుకున్నా, నేను అలా కనిపిస్తున్నాను మీకు? ఏమో అలా అనిపిస్తున్నారు. సో ఇప్పుడు అమ్మాయిని బయట చూస్తే కనిపించడం ఏమో, కానీ బయట అమ్మాయిలు చూస్తే మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా భయం వేస్తుంది. ఎప్పుడు ఏమి ఎక్కడ భయపడాలి, చూసారా? కాదు సార్, తరతరాలుగా యుగాలుగా ఈ అమ్మాయిలు అబ్బాయిలు తొక్కేస్తూనే ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిల్ని తొక్కేస్తూనే ఉన్నారు. మంచి పాయింట్ చెప్పారు. నిజం సార్. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే థియేటర్కి వెళ్తే లేడీస్ ఫస్ట్ అంటారు, బస్ స్టాండ్ లో అక్కడ లేడీస్ ఫస్ట్, ఫ్రీ బస్ మళ్ళీ వాళ్ళకి. మనకేముంది సార్ అసలు, మీరు కూడా లేడీస్ ఫస్ట్, మళ్ళీ ఇక్కడ కూడా డామినేషన్. అవన్నీ మనమే కదా ఇస్తాను, ఇది అది చూసి నేను కూడా అవన్నీ మనమే కదా ఇస్తాను ఫస్ట్ వాళ్ళకి. చూడు మనమే ఇస్తున్నాం సర్లే, మనమే తొక్కేసుకుంటున్నాం, అది వేరే విషయం. సో ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక 10 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టే ముందు ఒక 10 సార్లు ఆలోచిస్తాం. అంటే టైటిల్ కథ చూసుకున్నట్టయితే అంటే నాకు చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. సో మీరు ఎలా ప్రజెంట్ చేశారు, ఎంత ఖర్చు అయింది సినిమాకి? బడ్జెట్ గురించి ఎందుకులేండి, అదే చెప్పలేండి బడ్జెట్ బయటికి. బడ్జెట్ గురించి ఏం లేదు, బట్ అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ చేసాం మూవీని. మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నామో అంతవరకు అయితే, అంటే మేము అనుకున్న దాని ప్రకారం ఖచ్చితంగా అవుట్పుట్ వచ్చింది. సో అక్కడ వరకు వెరీ హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమా అనుకున్నారా లేదంటే ఓటీటీ మూవీ అనుకున్నారా? బేసిక్గా ఓటీటీ మూవీనే అనుకున్నాం. ఓటీటీ మూవీ బేసిస్ మీదే స్టార్ట్ చేసాం. కంటెంట్ అంతా చూసిన తర్వాత ఆఫ్టర్ పోస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత థియేటర్కి వెళ్దాం అనేసి మళ్ళీ థియేటర్ రిలీజ్ పెట్టుకున్నాం. అలా అంటే ఓటీటీ మూవీ కాస్త థియేటర్లో పడింది అంటారు? ఓకే సార్, ఓటీటీ మూవీ అని మీరు డైరెక్షన్ చేయడానికి నిలబడ్డారు. సో ఓటీటీ మూవీకి తేడా ఏంటండి? ఏం తేడా ఉండదండి, సినిమానే ఎప్పుడు కూడా. కథ కామను, కానీ ఇక్కడ థియేటర్కి వచ్చింది, అక్కడ ఓటీటీలో ఇంట్లో చూస్తారంటే. కానీ సినిమా ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఓటీటీ నుంచి థియేటర్కి ఎందుకు వచ్చామంటే, ఒక బర్నింగ్ సమస్య, ఒక పాయింట్ని ప్రపంచం మొత్తం ఆ సమస్య వల్ల ఎలా బలైపోతున్నారనే పాయింట్ని థియేటర్ కూడా చూపిస్తే బాగుంటుంది ఆలోచనతోనే థియేటర్కి వచ్చింది. దానికి ప్రొడ్యూసర్ గారికి మనం హ్యాండ్సప్ చెప్పాలి. ఎందుకంటే అన్న నువ్వు ఇటు చెప్పలేదు కదన్నా, ముందు మనం ఓటీటీ అనుకున్నాం కదా, మళ్ళీ ప్రమోషన్స్కి ఇది మళ్ళీ అన్నిటి ఖర్చు అవుతాయి, అవి కూడా జంగకుండా ఆయన ముందుకు వచ్చేసారు. సో థియేటర్ కూడా ప్లస్ పాయింట్ అవుతుంది మనం, ఎందుకంటే ఫైనల్ ఎంటర్టైన్మెంట్ వచ్చి సినిమా జనాభాకి. లాస్ట్ టైం కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను అనమాట. ఫ్రెండ్స్ పోవాలన్నా, లవర్స్ పోవాలన్నా, ఫ్యామిలీస్తో పోవాలన్నా, అన్నదమ్ములు పోవాలన్నా, సరదాగా ఎక్కడ పోదామరా అంటే అన్ని చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. హోటల్స్ పోతారు, రకరకాల బీచెస్ పోతారు, ఫంక్షన్స్ చేస్తారు. అరే సినిమా పోదామరా, ఏ సినిమా ఉందో చూడు అంటారు. అట్లాగా థియేటర్ అనేది, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, మన పార్ట్ అయిపోయింది అది. సో ఒక బర్నింగ్ ఇష్యూని సినిమాటిక్ వేలో కమర్షియల్ పాయింట్ ఆఫ్లో చేస్తాం కాబట్టి థియేటర్ కూడా వస్తే బాగుంటుంది ఆలోచనతో థియేటర్ ప్లాన్ చేస్తారు రిలీజ్కి. సో అందరూ కూడా సపోర్ట్ చేశారు. రేపు థియేటర్ రిలీజ్ చేసే టీం, రాజు గారు అయితే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. నైస్ అండి. అండ్ హీరో గారు ధనుష్ పేరు చాలా వైబ్రేషన్తో ఉంటుంది. అండ్ మీది ఫస్ట్ మూవీ చూశాను, తంత్ర, చాలా బాగా యాక్టింగ్ చేశారు.
సో ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కదిలినప్పుడు చూస్తున్నాం తంత్రాలు మీ క్యారెక్టరైజేషన్ ఓవరాల్గా దీనికి దానికి సంబంధం లేదు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీ చేయడానికి కారణం ఏంటి? సో ఓటీటీ మూవీ అని ఒప్పుకున్నారు, ఫస్ట్ థియేటర్లో రిలీజ్ అయింది, తర్వాత ఓటీటీ మూవీ అని చేస్తున్నారు మీరు, కానీ ఇప్పుడు థియేటర్ రిలీజ్ అవుతుంది. సో ఓటీటీ అని ఎందుకు ఒప్పుకున్నారు ఫస్ట్? అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తంత్ర చేశాక చాలా స్టోరీస్ వింటున్న క్రమంలో ఈ స్టోరీ విన్నాను అనమాట. సో నేను ఎలా ఆలోచించానంటే ఎలా నన్ను నేను ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, అంటే జనాలకి ఎక్కువ రీచ్ అయ్యేటట్టు ఎలా చేసుకోవచ్చు అనుకునే టైంలో ఈ సినిమా స్టోరీ సార్ ఇంకా బాలాజీ గారు వచ్చి చెప్పారు నాకు. సో నేను చాలా ఇంప్రెస్ అయినా. అంటే రొమాన్స్కి ఇంప్రెస్ అయ్యారా లేదా? రొమాన్స్ రొమాంటిక్ సీన్స్ ఏం చెప్పలేదు నాకు. తర్వాత షాక్లు ఇచ్చారు రొమాన్స్. సో ఫస్ట్లో ఇంకా ఒక సోషల్ ఇష్యూని ఇంత కమర్షియల్ వేలో ఇంత బాగా అంటే ఒక కమర్షియల్ వేలో రాయొచ్చు అని ఈ స్టోరీ విన్నాక తెలిసిందనమాట. సో మేబీ ఇది ఈ ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంటే మేబీ ఎక్కువ రీచ్ ఉంటుందేమో అనుకొని ఒప్పుకున్నాను అనమాట. ఫస్ట్ అది ఓటీటీయా థియేటర్ అని చూడలేదు, తర్వాత ఓటీటీ అని చెప్పారు, తర్వాత మళ్ళీ థియేటర్ అని చెప్పారు. సరే ఏదో ఒకటి ప్లస్సే కదా, ఏదో ఒకటి థియేటర్ ఇంకా వైడ్ ఆడియన్స్ అంటే ఒకవేళ క్లిక్ అవుతే మంచి వైడ్ ఆడియన్స్కి కూడా వెళ్ళిపోతుంది కదా సినిమా అనుకొని అనుకున్నాను. యా 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 సో నేను అదే నమ్ముతానండి. సినిమా ఇప్పుడు చాలా వరకు వర్డ్ ఆఫ్ మౌత్లోనే నడుస్తున్నాయి. ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కూడా కాదు, వర్డ్ ఆఫ్ మౌత్. ఒకళ్ళు వచ్చి సినిమా బాగుంది అనే ఒక మంచి టాక్ వెళ్ళిపోతే ఇంకా సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది. అది ఒక 10 కోట్ల సినిమా అవని, ఒక 1 CR సినిమా అవని, అది అవన్నీ చూడట్లేదు అసలు జనాలు. సో మెయిన్ కంటెంట్నే నమ్మాను నేను, సినిమాలో ఉండే కంటెంట్ని నమ్మి ముందుకు వెళ్ళాను. ఓకే ధనుష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, శ్రీహరి గారు. సో ఆయన పేరు చెప్తేనే వైబ్రేషన్, ఎందుకంటే ఆయన ఒక చిన్న ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి అలా క్యారెక్టర్లు చేసుకుంటూ విలన్గా చేస్తూ హీరోగా చేస్తూ మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి చాలా మంచిగా చేశారు. సో బట్ ఆ ఫ్యామిలీ నుంచి మీరు వచ్చి సో ఎందుకు మాస్ ఎలివేషన్లో సినిమాలు చేయకుండా, ఎందుకంటే గ్యాదర్ చేసుకుంటా అంటే ఆ పేరుని వాడుకోకుండా ఇండివిజువల్గా ఎందుకు వస్తున్నారు, కారణం ఏంటి? అదే ముందు చెప్పినట్టే నన్ను నేను ఇంకా ప్రూవ్ చేసుకుందామా అనే స్టేజ్లోనే ఉన్నాను నేను. ఇప్పుడు మా పెద్దన్న గారి పేరు వాడి ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఆబ్వియస్ నాకు ఛాన్స్ ఇస్తారేమో, ఎందుకంటే పెద్దన్న గారికి తరపు వాళ్ళకి అంత ప్రేమ ఉంది కాబట్టి. సో ఆబ్వియస్గా ఇస్తారు, బట్ నా టాలెంట్ని చూసి ఇస్తారని అయితే నాకు ఆ నమ్మకం లేదు. సో నాకు అలా ప్రూవ్ చేసుకోవాలని లేదు, నేను యాక్ట్ చేయగలుగుతాను, మీరు ఇచ్చే క్యారెక్టర్లో నేను యాక్ట్ చేయగలుగుతాను అని వాళ్ళు నన్ను నమ్మాలి ఫస్ట్. సో అలా వెళ్తేనే ప్రాపర్గా ఉంటుంది. ఆ తర్వాత నేను నా బ్యాక్గ్రౌండ్ చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఈ అబ్బాయి అన్నట్టు. అప్పుడు వాళ్ళు ఒక అంటే నాకు పర్సనల్గా ఒక మంచి ప్రౌడ్ ఆనర్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ మీరు అడిగినట్టు ఆ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్స్ చేస్తే నేను ఎవరు చూడరు అసలు. అంటే వీడెవడ ఇంత యాక్షన్ ఎందుకు చేస్తున్నాడు, వీడికి ఇంత సీన్ ఉందా అని అనుకుంటారు. అంటే ఇప్పుడు ఉన్నదే చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఎవడైనా ఏ యాక్టర్ అయినా తను ప్రూవ్ చేసుకున్నాక, అంటే ఒక ఆడియన్స్ వైడ్ మాస్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయినాక అప్పుడు ఏమైనా కమర్షియల్ ఫిల్మ్స్ కానివ్వండి, కమర్షియల్ ఇన్ ద సెన్స్ యాక్షన్ ఫిల్మ్స్, యాక్షన్ కామెడీ ఫిల్మ్స్ ఇలాంటివి అప్పుడు చేస్తేనే టైమింగ్ అప్పుడే బాగుంటుంది. సో నేను ఫస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అనుకున్నాను ఒక యాక్టర్గా. సో అలా ఉన్నాను నేను. ప్రూవ్ చేసుకోండి బ్రో. లాస్ట్ క్లైమాక్స్ లో ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్ పీక్స్, డైలాగ్ లేకుండా ఎక్స్ప్రెషన్ చెప్పడం అనేది చాలా కష్టం అండి. ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా కావాల్సింది అభినయం. డైలాగులు చెప్పడం పెద్ద డైలాగ్ చెప్పడం కదండి, 2 పేర్లు డైలాగ్ చెప్పడం, అభినయం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, కంటితో చెప్పడం, అవన్నీ తన దగ్గర ఉన్నాయి. ఆ డెడికేషన్ కూడా ఉంది. ఓకే ధనుష్ గారు క్వశ్చన్, సో కొద్దిగా సిగ్గుపడండి, ఫ్రేమ్ క్లోజ్ అప్ ఫ్రేమ్. ఓకే రొమాన్స్ చేయడం కష్టమా, యాక్షన్ సీక్వెన్స్ చేయడం కష్టమా, ఎమోషన్ చేయడం కష్టమా, కామెడీ చేయడం కష్టమా? సో 4 నవరసాల్లో ఏది చేయడం కష్టం చెప్పండి. అంటే ఫస్ట్ అంటే తంత్ర సినిమా చూస్తే దానిలో రొమాన్స్ సీన్స్ కొంచెం ఉన్నాయి. సో నాకు కొత్త, అది చాలా కొత్త. నాకు లిటరల్ షర్ట్ తడిచిపోయింది అనమాట ఆ రోజు రొమాన్స్ సీన్. అప్పుడు అనన్య అయితే తను ఇంకా షీ నోస్ కదా, అంటే ఏ సీన్ ఎలా చేయాలో ఆబ్వియస్లీ నాకేమో ఐడియా లేకుండా.
బట్ ఆ సీన్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఆర్టిస్ట్ కి అండర్స్టాండింగ్ అలాంటిది ఉంటే అంటే రేంజ్ వాళ్ళకి తెలిసింది అనుకో, అంటే యాక్టింగ్ రేంజ్ ఎలా ఉంటుందో అది ఈజీగా చేసేయచ్చు. అంటే ఎంత అపీలింగ్ ఉంటే అంత బాగుంటుంది అనమాట ఆ కెమిస్ట్రీ అనేది ఆర్టిస్ట్ మధ్య. సో ఫస్ట్ లో అలా అనిపించేది, రొమాన్స్ అనేది చాలా కష్టం. మీరు ఏమన్నారు, రొమాన్స్ చేయడం కష్టమా, కామెడీ చేయడం కష్టమా? యాక్షన్. సో యాక్షన్ ఈజీ అనిపించేది ఎందుకంటే తంత్రాలు రోపులు వేసి అటు ఇటు పడేశారనమాట మొత్తంలో. నాకు అది కొంచెం ఈజీ అనిపించింది. రొమాన్స్ కష్టం అనిపించింది, తర్వాత రియలైజ్ అయ్యాను. సో తర్వాత ఇంకా కామెడీ నాకు పర్సనల్గా చాలా అంటే ఎమోషన్ గురించి నాకు డౌట్ ఉండేది ముందు, నేను చేయగలుగుతానా లేదా అని, నేను ఏడిస్తే అపీలింగ్ ఉంటుందా లేదా అని. బట్ ఫస్ట్ సినిమాలో ఆ ఏడ్ చేసినప్పుడు డైరెక్టర్ గారు కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు అనమాట. చాలా బాగా ఎమోషన్ బాగా క్యారీ చేస్తున్నాడు. సో తంత్ర చేయడం వల్ల ఏమైందంటే నాకు డౌట్ ఉండింది, కామెడీ చేయగలుగుతానా లేదా అని అన్నారు. సో ఇప్పుడు నేను ఈ థ్యాంక్ యూ డియర్ తర్వాత చేస్తున్న సినిమా కంప్లీట్ కామెడీ ఫిల్మ్ అనమాట. సో అది కూడా తొందరగా వస్తుంది, దాన్ని అనౌన్స్మెంట్ కూడా. సో నాకు అర్థమైంది ఏంటంటే కామెడీ అనేది ఏ యాక్టర్ అయినా ఎప్పుడైనా వాళ్ళ లైఫ్ లో చేయాలి. కామెడీ అనేది చేయగలిగితే ఏదైనా చేయగలుగుతాడు అతను. సో నాకు పర్సనల్ గా అది ఒకటి ఉందన్నమాట. అండ్ హీరోయిన్ గారిని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఇంతకుముందు కొన్ని సినిమాల్లో చూశాను. ఇంకొక క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం, మీరు చేసిన క్యారెక్టరు, బట్ అది ఇక్కడ చెప్పను నేను, చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అమ్మాయికైనా ఇండస్ట్రీలో కష్టాలు ఉంటాయని చెప్తారు. ఇండస్ట్రీలో కష్టాలు అలా పడుతూ ఇండస్ట్రీలో సెటిల్ అయినారు, మీరు ఎంతో కొంత సెటిల్ అయినారు. థ్యాంక్ యూ డియర్ అని చెప్పమంటే ఎవరికి చెప్తారు మీ పర్సనల్ లైఫ్లో? ఇండస్ట్రీలో థ్యాంక్ యూ డియర్ అంటే పర్టికులర్ ఒక పర్సన్ అంటే యాక్చువల్లీ మా మమ్మీకి చెప్తాను నేనైతే. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీ అని కాదు, మా మమ్మీకి చెప్తాను, అన్ని మమ్మీయే కాబట్టి. సో మమ్మీ సపోర్ట్ లేదు నేను ఎంత దూరం రాను, ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చొని కూడా. సో మా మమ్మీకి మించింది ఇంకేం లేదు నాకు. సో ఒక అమ్మాయి బయటికి వస్తేనే 100 మాటలు అంటారు. సో ఎలా ఫేస్ చేశారు ఈ కెరియర్ని? అవన్నీ ఆల్రెడీ స్ట్రగుల్స్ పడుతూ లెగ్స్తూ వచ్చాను. ఫైనలీ దాదాపు 4.5 years నుంచి ఇండస్ట్రీ అవన్నీ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. అలానే సీజన్స్ లాగా కష్టాలు అనేవి ఇష్టంగా తీసుకుని వాటిని ముందుకు వెళ్ళిపోవడం తప్ప ఇంకేం చేయలేము. బట్ ఆ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేశాను. ఓకే ఫైన్, ఇలాంటి మంచి సినిమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, సో ఎవరి జీవితమైనా ఆకాశమిని హద్దుల ఈ సినిమా లాగా చాలా సాడ్నెస్ ఉంటుంది. జీవితం అనేది సుఖం కన్నా కష్టమే ఎక్కువ ఉంటుంది. సో అలాంటి కష్టాలు ఫేస్ చేసేటప్పుడు మీరు ఎలా అనిపించేది? అసలు వదిలి వెళ్ళిపోదామా అని మూవీ ఎప్పుడన్నా అనిపించిందా మీకు లైఫ్లో? వదిలి వెళ్ళిపోదామని ఎప్పుడు అనుకోలేదండి, ఎందుకంటే వచ్చిందే ఇందులో ఉండిపోవడానికి, ఇంకా వదిలే ఆప్షన్ లేదు నాకు. సో ఆ కష్టాన్ని బయటికి రావాలంటే కొంచెం టైం తీసుకోవడం తప్ప దాన్ని వదిలేసే ఉద్దేశం లేదు, వదలను కూడా ఇంకెప్పటికీ. ఇలానే ఇంటర్వ్యూస్ మనం చాలా 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 మూవీస్కి చేద్దాం కూడా కలిసి. అంతేగాని ఇండస్ట్రీ వెళ్ళే ఉద్దేశం అయితే ఆవగించేంత కూడా లేదు నాకు. స్టాంప్ నేను ఇంకంతే. ఆల్ ద బెస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, డైరెక్టర్ ఉన్నా, హీరో ఉన్నా, హీరోయిన్ ఉన్నా, ఎవ్వరున్నా, ప్రొడ్యూసర్ అనేవాడు ఇండస్ట్రీకి దేవుడు లాంటోడు. ఎందుకంటే డబ్బులు పెడితేనే ఏదైనా రన్ అయ్యింది, డబ్బులు పెడితేనే క్వాలిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎవరైనా చెప్పచ్చు. ఇంకోటి నేను మా బాలాజీ గారి గురించి చెప్పాలంటే ఆయనకి సినిమా అంటే పిచ్చి అండి అసలు. అంటే ముందు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్తూ వచ్చాను, ఆయన అంటే ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ వెళ్ళి చూసేసే టైప్ అనమాట ఆయన. సో ఆ సినిమా పిచ్చిని ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ వచ్చారనమాట. అంటే ఆయన ఎక్కడ అంటే ఆయన చూస్తే కూడా ఎక్కువ మాట్లాడరు అసలు. బట్ ఆయనకి ఎలా అంటే ఆ సినిమాని అసలు వదులుకోకూడదు, ఏ విధంగా అయినా నేను ఏదో ఒకటి చేసి సినిమా అనేది తీసేయాలి అన్నట్టు ఆ మెంటాలిటీ ఉన్న వ్యక్తి అనమాట. సో నాకు అందుకే చాలా ఇష్టమైన వ్యక్తి బాలాజీ గారు. ఆయన మా సినిమాకి కూడా ఒక సాంగ్ కూడా రాసేలేదు, నిలబడలేము. ఆయన లేకపోతే ఈ సినిమా ఇక్కడ ముందు కూర్చోలేము కూడా. ఓకే, అండ్ బాలాజీ గారు అంటే మీరు ఏదో లవ్ సాంగ్ రాసింది, అంటే మీ లవ్ స్టోరీ నుంచి తీసుకుని పదాలు రాసారా? అండ్ వచ్చాము అలా ఏం లేదు, స్టోరీలో నుంచి చూసుకొని అంటే అది ముందే నేను రాసి పెట్టుకొని నేను బట్ చిన్న చేంజెస్ చేసుకొని ఈ సినిమాకి తగ్గట్టు మార్చాను. ఓకే, అంటే టైటిల్లో థ్యాంక్ యూ డియర్ అని పెట్టారు.
సో లవ్ స్టోరీ అనుకుంటారు ఎవరైనా ఈ టైటిల్ చూస్తే లుక్స్ వైజ్గా అదే అనుకుంటారు, కానీ టీజర్లో చూసినప్పటికీ క్రైమ్ కనిపిస్తుంది, పోలీసు వాళ్ళు కనపడుతున్నారు, ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా కనపడుతుంది. ఏంటి ఈ సీక్వెన్స్ అసలు? అంటే బేసిక్గా పాయింట్ అయితే జస్ట్ అంటే అవతల పర్సన్కి రెస్పెక్ట్ ఏ విధంగా ఇస్తామనేదే ఉంటుంది. దీంట్లో ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకుంటూ పోతే మధ్యలో ఒక 2-3 ఎలిమెంట్స్ వస్తాయి. ఆ ఎలిమెంట్స్ మనకు కొంచెం అంటే లైక్ మీరు అన్నట్టు క్రైమ్, సస్పెన్స్, లవ్ అలా వస్తాయి. బట్ అల్టిమేట్గా లాస్ట్కి వచ్చేసరికి ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి మధ్య ఉండే లవ్ అనేది మెయిన్ పాయింట్ దీంట్లో. సో ఆ లవ్ని మనం ఎక్స్ప్రెస్ చేయడము, చెప్పడము, అవతల వాళ్ళకి మనం ఇంకా జస్ట్ ఒక 1 wordలో చెప్పాలంటే థ్యాంక్ యూ, మనం చేంజ్ చేసేదంతా అంటే తన వల్ల చేంజ్ అయింది, తన కోసం చేంజ్ అయ్యాను, తన వైపు నుంచి ఆలోచించి చేంజ్ అయ్యాను, ఇలాంటి వేరియేషన్స్లో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో ఈ మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టరు ఏదో ఒక పాయింట్లో వాళ్ళ అపోజిషన్ వాళ్ళ దగ్గర నుంచి సమ్ చేంజ్ అంటే లైక్ మంచిగా అవ్వడము, లేకపోతే వాళ్ళని అండర్స్టాండింగ్ చేసుకోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. జరిగిన టైంలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్కి థ్యాంక్ యూ అనేసి ప్రతిదీ. మీ జీవితంలో మీరు ఎవరికి చెప్తారు థ్యాంక్ యూ డియర్ అని? నేను ఫస్ట్ అయితే మా అమ్మ మా నాన్నకే చెప్తాను. రిమైనింగ్ చాలా మంది ఉన్నారు, బట్ ఫస్ట్ అయితే వాళ్ళకే. లైక్ ఎందుకండి? ఎందుకని అడగకూడదు, కానీ ఏదో స్పెషల్ థింగ్ ఉంటుంది కదా వాళ్ళని. స్పెషల్ థింగ్ అంటే ఏం లేదండి, అంటే బేసిక్గా పూర్ ఫ్యామిలీ, వ్యవసాయం చేసుకుంటుండేవాళ్ళు నాన్న వాళ్ళు. సో ఎడ్యుకేషన్ కూడా సరిగా ప్రాపర్గా మనీ ఇచ్చే పొజిషన్లో ఉండేవాళ్ళు కాదు. సో అలాంటిది ఈరోజు ఇక్కడ దాకా కూర్చొని ఉన్నా అంటే హార్డ్ వర్క్ నాయన వాళ్ళు అంతే, అమ్మ నాన్న అంతే. సో మధ్యలో చాలామంది చాలా విధాలుగా చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడ ఉండడానికి చాలామంది బ్యాక్ ఉన్నారు, బట్ మెయిన్ రీజన్ అమ్మ నాన్న అంతే. సో ఆ రోజు వాళ్ళు చదివించలేం కదా అని బ్యాక్ స్టెప్ వేస్తుంటే మేబీ ఇక్కడ దాకా వచ్చారు. నేను ఇక్కడ మా పల్లెలోనే ఆగిపోయాను. సో అక్కడి నుంచి బయట హైదరాబాద్ దాకా అడిగేశారంటే ఆడు ఫస్ట్ వాళ్ళతోనే వచ్చింది. సో ఫస్ట్ థ్యాంక్ యూ వాళ్ళకే ఉంటుంది. ఓకే, సూపర్ అండి. ఇంకా మీరు పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ నన్ను హీరోగా పెడదామని మీ మనసులో అనుకుంటారు, కానీ నేను చేయలేను. హీరో పండుగ అయితే చేస్తా. ఓకే చేద్దామండి. చాలా ఇష్టాలు చేస్తున్నారు అని మనసులో అనుకోవచ్చు బ్రో. జోక్ చేసా అంతే. లేదండి, ఉండాలి, ఇలాంటి ఫన్ ఉంటేనే సినిమాలో కూడా నడుస్తుంది. అవునా? నేను కామెడీ చేయడం నాకు చాలా భయం అండి, కొంచెం భయం. సీరియస్గా చేద్దాం. ఓకే, అండ్ హీరోయిన్ గారికి వస్తే, సో 2 హీరోయిన్లు ఉన్నారు, ఆ అమ్మాయి కూడా ఉంది హెబ్బా పటేల్. సో కుమారి 21 మంచి కల్ట్ మూవీస్ ఉన్నాయి అమ్మాయికి. సో ఒక హీరోయిన్ చేసేటప్పుడు సీనియర్ యాక్టరు, సో జూనియర్ చేయాలంటే ఎక్కడో ఒక భయం ఉంటుంది. సో ఆవిడ మనం డామినేట్ చేస్తుందా, లేదంటే ఆవిడకి సీన్స్ ఎక్కువ ఉంటాయా, సో ఏంటేంటో అని ఒక ఇది ఉంటుంది. సో మీరేం చెప్తారు దాని గురించి అడిగితే? నాకు అయితే ఆబ్వియస్లీ భయం లేదండి. భయం కాదు, అక్కడ తన క్యారెక్టర్, నేను జాను సమ్ ప్రియా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ క్యారెక్టర్ చూస్తాను నేను. ఇప్పుడు అక్కడ అలా అయితే నేను జాన్వీ గారితో కూడా చేశాను. అమ్మ జాన్వీ కపూర్ బాలీవుడ్ పెద్ద యాక్టర్ అని అనుకుంటే ఆ రోజు అక్కడ కూర్చొని చేయలేను. అక్కడ ఓన్లీ తంగా అంతే, అదే తెలుసు. అలానే నా ముందు ఏ ఆర్టిస్ట్ చేసినా నాకు ఆర్టిస్టే కనబడతారు. ఆఫ్ కట్ అదే ఏదైనా అవ్వచ్చు, బట్ ఆన్ లొకేషన్లో మాత్రం నేను అదే చూస్తాను. అదే ఫస్ట్ వెళ్ళగానే అదే అనుకుంటాను, ఓకే ఈరోజు ఎంతమంది పెద్ద ఆర్టిస్ట్ ఉన్నా నాకు ఆర్టిస్ట్. దేవరలా చేశారుగా, అవునండి. ఎలా అనిపించింది జాన్వీ కపూర్, ఎన్టీఆర్ యొక్క వైబ్ ఎన్టీఆర్ గారు అంటే ఆన్ లొకేషన్ లో అంటే ఇంకా వేరే లెవెల్ ఇంకా అసలు. సో అన్న ధనుష్ అన్న ఇక్కడ చూడన్న, లుక్ టు మై టు ఐ. మీరు శ్రీహరి ఫ్యామిలీ అని నాకు చాలా ఇష్టం పర్సనల్గా. అయినా మగధీరలో షేర్ ఖాన్ 100 మంది, అసలు ఆ డైలాగ్ అసలు ఇంకా ఉంది, ఎందుకంటే నా పేరు చరణ్ కాబట్టి. సో ఒక డైలాగ్ ఏదైనా మన ప్రేక్షకుల కోసం ఏదో ఒకటి చిన్న డైలాగ్. టోల్స్ డిలీట్ చేద్దాం కావాలి, ఏదో ఒక చిన్న డైలాగ్ చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. చెప్పండి, మగధీర డైలాగ్ చెప్పేసి. ఒక్కొక్కనే కాదు షేర్ ఖాన్. యాక్షన్ చెప్పాలా? చరణ్ డైలాగ్ చెప్పా, మీరు శ్రీహరి గారి డైలాగ్. అంటే అది ఆయన డైలాగ్స్ మాడ్యులేషన్ లో చెప్తే బాగుంటుంది. నీ వాయిస్ తో చెప్పండి చాలు. నేను చెప్తా బాగుంది, ఒకసారి ట్రై చేస్తాను. ట్రై చేయండి. భైరవ కమ్ముకుంటున్నాయి కారమబ్బులు నువ్వు మింగేశాడు, వెర్రవేగుతున్నాయి. నువ్వు ఉదయించే సూర్యుడు అని వాటికి తెలియదు, కానీ ఈరోజు అస్తమించుగాక. కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి ఈ చీకటి కలుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావుగా భైరవా.
ట్రై చేశారు, చాలా బాగా చెప్పారు. నైస్ నైస్. ఓకే సార్, డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 30 రోజులు షూటింగ్ చేస్తారు, 30 రోజులు షూటింగ్ చేస్తారు, 3 థియేటర్లో రిలీజ్ అవుతుంది, 3 రోజులు కూడా సినిమా ఆడకుంది. సో ఎందుకంటే జనాలు నమ్ముకున్నారు సినిమాలని, సో ఏముంటుంది రా తలనొప్పి అని. మిమ్మల్ని జనాలు ఎందుకు నమ్మాలి? అదే ఎందుకు, వై రీజన్? సినిమాల్లో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా చూస్తారండి. అది చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమా అని కాదు, తెలుగు ప్రేక్షకులే కాదు బయట వాళ్ళు కూడా. మనం ప్రజెంటేషన్ సరిగ్గా ఇవ్వకపోతే ఇప్పుడు మనం పోతామండి ఒక సినిమా పలానా సినిమా బాగాలంటే మనం పోం కదా. ఎన్నో సినిమాలు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన ఒక డబ్బింగ్ పప్పా అనే సినిమా వచ్చింది, తమిళ మూవీ, మంచి పే చేసింది కదా. కంటెంట్ ఉంటే, సినిమాలో విషయం ఉంటే ఖచ్చితంగా పే చేస్తారండి. సో ఆడియన్కి రీచ్ అయిందంటే దాన్ని ఎవరు ఆపలేరండి. మౌత్ టాక్, వర్డ్ ఆఫ్ ద టాక్ అనేది చెప్పింది, మౌత్ అని అరగదు సార్, వర్డ్ ఆఫ్ మౌత్ అనేది. అది కానీ పబ్లిక్లోకి వస్తే అది 3 రోజులు కాదు 300 రోజులు ఆడినా కానీ ఆశ్చర్యపోబడలేదు. కథే ఎప్పుడు కూడా హీరో. బడ్జెట్ ఎంత పెట్టామని కాదు, 10 కోట్లు పెట్టామా 50 కోట్లు పెట్టామని కాదు, ₹1,00,00,000 సినిమాలు కూడా ఆడతాయి. కేర్ ఆఫ్ కంచర్పాలెం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. ఇంకా చాలా ఉన్నాయి అట్లా ఎగ్జాంపుల్స్, మూవీస్ అన్నీ కూడా సక్సెస్ అయినాయి. అదేవిధంగా మా థ్యాంక్ యూ డియర్ కూడా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, చాలా మంది హీరోస్ ఉన్నారు, వస్తున్నారు, పోతున్నారు, హిట్లు కొడుతున్నారు, అసలు అవుట్డేట్ అయిపోతున్నారు చాలా మంది. బట్ ఏ ధైర్యంతో మీరు ఓకే నేను నిలబడతా ఇండస్ట్రీలో, ఏ ధైర్యంతో వచ్చారమ్మా? మీరు తంత్ర ఈవెంట్ అప్పుడు వచ్చారా? నేను వచ్చాను, అబ్బాయి అనుకుంటా, నేనేనా? ఓకే. అంటే ధైర్యం అని ఏం లేదు, అంటే నాకు సినిమా అంటే ఆ పిచ్చి ఉంది నాకు ఫస్ట్. అంటే నేను యాక్ట్ చేయగలుగుతా అని నేను నమ్ముకొని నేను వచ్చాను. సో అంటే అది ఇంకా ధైర్యం అని కూడా అనకూడదు, అది ఇంకా వర్కే ఇది. ఇంకా మనకి ఫైనల్గా ఎన్నో ఇయర్స్ పట్టొచ్చేమో, ఒక 5 ఏళ్ళు పట్టొచ్చేమో, 10 ఏళ్ళు పట్టొచ్చేమో, 30 ఏళ్ళు పట్టొచ్చేమో. బట్ ముందే మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, మీరు దీనిలోకి ఎంటర్ అయితే ఇంకా రిటర్న్ వెళ్తే మళ్ళీ రిటర్న్ అవ్వడానికి స్కోపే లేదు ఇండస్ట్రీలో. సో అందుకని ఒక్కసారి వచ్చేస్తే ఓ మైండ్ సెట్తో వచ్చేయాలి. ఎన్ని ఏళ్ళైనా ఇంకా కష్టపడుతూనే ఉండాలి అని ధైర్యం అని కూడా అనకూడదు, అదొక మైండ్ సెట్తో వచ్చేయాలన్నమాట. సో నేను ఆ మైండ్ సెట్తోనే వచ్చేసాను ఇంకా మొత్తానికి. పారే నదిలో దూకాలంట, అంతే. డెడికేషన్ ఉందండి. నేను మధ్యలో వచ్చాను కాదు, ఎంత డెడికేషన్, అంత డెడికేషన్. షూటింగ్ లో మా అందరికన్నా ముందుండేవాడు. అవునా? డైలాగ్స్ రాస్తే బై హార్ట్ చేసుకునేవాడు. అప్పుడు కొన్ని స్పాట్లో రాస్తాను కదా కొన్ని డైలాగ్స్. ఇప్పుడు ఇందుకు చాలా చెప్పాను. అది ఒక డైలాగ్ భగవద్గీత గురించి శ్లోకం రాయించాను. అది నా హ్యాండ్ రైటింగ్ బాగుండదు, అది శ్లోకం బాగా చెప్పాలి కదని చెప్పేసి అతను గూగుల్లోకి వెళ్ళేసి ఆ శ్లోకాన్ని డౌన్లోడ్ చేసుకొని బై హార్ట్ చేసుకున్నాడు. యదాహి ధర్మస్య శ్లోకం ఉంది కదా, మన డైలాగ్ సినిమాలో కూడా డైలాగ్ ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అంటే, కొన్ని అక్రమాలు అన్యాయాలు జరిగినప్పుడు నేను మళ్ళీ పుడతానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తారనమాట. దాన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారనమాట. చెప్పినప్పుడు అతని డెడికేషను, నేను పోయి ఎలా ఏం చేసి డైలాగ్ నేర్చుకున్నాను చూస్తే గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని రాసేసుకుంటున్నాడు. అంత డెడికేషన్ ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. కానీ ఒక దగ్గర బాధపడ్డా, ఆ అబ్బాయి ఎంత ఎమోషనల్గా చెప్పాడంటే క్లైమాక్స్లో ఆ డైలాగ్ అని, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా అని ఆ డైలాగ్ని సెన్సార్ వాళ్ళు మ్యూట్ చేయమన్నారండి. అయ్యో, ఎందుకు సార్? అంటే రిలీజియస్ ఇంపాక్ట్ అవుతున్నాను. ఎక్కడ వచ్చింది, అక్కడ సినిమా మొత్తం చూసారు వాళ్ళు. నేను పొద్దుగా షాక్ అయ్యాను. అక్కడ ఎందుకు మ్యూట్ చేయమంటారంటే చిన్న సినిమాలని చిన్న చూపా అని అనిపించింది నాకు. ఆయన ఒక బర్నింగ్ కాజ్ మీద చెప్తున్నాడు అక్కడ అబ్బాయి, ఎమోషన్తో చెప్తున్నప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఆయన చెప్పిన ఆ డైలాగ్ మ్యూట్ చేయంటాడు అంటారు. గౌరవించాలి మన సెన్సర్ ఆఫీసర్ ఆయన మ్యూట్ చేయమన్నారు. అదేవిధంగా కొన్ని డైలాగ్స్ అమ్మాయి ఉన్నాయి అని మ్యూట్ చేయమన్నారు. అంటే చిన్న సినిమాలకైనా ఈ సమస్యలు వస్తాయి అనిపిస్తుంది కొన్నిసార్లు. రిలవెంట్ పక్కన ఉండే సెన్సార్ మెంబర్స్ కూడా లేదండి ఆ కంటెంట్లో అలా ఉండాల్సిందేను అన్నా కానీ లేదు ఇది ప్రాబ్లం అవుద్దు అంటారు. కొన్ని ఇప్పుడు బర్నింగ్ ఇష్యూస్ పోయి మనకు రైట్ టు స్పీచ్, రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది మనకు. ఆర్టికల్ 4 భారత రాజ్యాంగం చెప్తుంది. అటువంటిని కిల్ చేశారని నేను బాధపడ్డాను మొన్న. అంటే నేను ఎక్కడ ఏ రిలీజన్ని నేను సపోర్ట్ చేసి చెప్పలేదు. అక్కడ ఈరోజు నాకు బాలాజీ పరిచయం అయ్యాడంటే ఒక ముస్లిం వ్యక్తి ద్వారా పరిచయం అయ్యాడు. నా సినిమా కెరీర్ స్టార్ట్ అయింది ఒక ముస్లిం గౌస్తో స్టార్ట్ అయింది. ఎక్కడ ఏ రిలీజెస్ మేము ఇబ్బంది పెట్టలేదే.
ఎందుకు అన్నారని ఈ రోజుకి మా ఇద్దరి మధ్య ఆలోచన అది. ఓకే. అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలి కదా మీడియా ముందని చెప్పేసి చెప్తున్నానండి, ఎమోషన్ అయ్యి చెప్తున్నాను అంతే తప్ప అంతే. ఇంకా ఎందుకు చెప్పారని అయితే అర్థం కాలేదు. అది అలా జరిగింది మాకు, ఇన్సిడెంట్ జరిగింది మాకు అది. సో ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ అనేవాడు సో ఎంత ఫ్యాషన్ ఉన్న సినిమా మీద మెయిన్ బిజినెస్ ఇంపార్టెంట్. సో మీ సినిమా August 1st, సో మనం చూస్తున్నాము 31st సినిమా ఉంది కింగ్డమ్. సో ఆ సినిమా ముందు తర్వాత రోజు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, కారణం ఏంటి? అలా ఏం లేదు సార్, అంటే పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఏం చూడలేదు. మా సినిమా మీద కూడా నమ్మకం ఉంది. అంటే ఎలాగప్పుడు మీరు అన్నట్టు సినిమాలన్నీ థియేటర్స్లో 3 to 4 days అండి. అలా మొత్తం బాగుంటే ఇంకొక 1 week లాగలుగుతున్నారు, కానీ ఎక్కువ రోజులు లేవు, 3 to 4 days ఉన్నాయి. సో కింగ్డమ్ కూడా పెద్ద సినిమానే. సో ఆ సినిమా ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 సినిమాలు చిన్నవే ఉన్నాయి. సో మాకేంటంటే కంటెంట్ మీద నమ్మకం ఉంది కాబట్టి సరే పర్లేదు, ఈరోజు ఆ సినిమా చూసినా నెక్స్ట్ డే మా సినిమా చూస్తారు, లేదు టైం లేకపోతే సండే చూస్తారు. సో ఫస్ట్ డే ఎలాగో పెద్ద సినిమాకి ఎంత ముందు ఒక పెద్ద సినిమాలు 2 రిలీజ్ అయినా కూడా అందులో కూడా కంపేర్ చేసి ఫస్ట్ ఏ సినిమాకి వెళ్ళాలో దానికే వెళ్తారు. అది వెళ్ళిన తర్వాత సెకండ్ ఆప్షన్ చూస్తారు. 3 days కంటిన్యూస్ ఎలాగో సినిమాలు చూస్తూనే ఉంటారు కాబట్టి సో మంచి కంటెంట్ ఉంటే కంపల్సరీగా సినిమాకి వెళ్తారు. నిజంగా మాకు ఏముంది ఏదైతే ఏముంది అనేసి పెట్టేసుకున్నాను. ఒక చిన్నది లక్క ఎలా అంటే మంచి డేట్ పడింది అంటే ముందు విజయ్ దేవరకొండ గారు మా రౌడీ బాయ్ సినిమా వస్తుంది, మా సినిమా అప్పుడు విజయ్ సేతుపతి గారి సినిమా నిత్యమైన 2 పెద్ద సినిమాల మీద సినిమా వస్తుంది. ఆ రెండింటికి వచ్చే ఆడియన్స్ లో కొంచెం రిటర్న్స్ వచ్చినా మాకు చాలు, మాకు వచ్చి అరే ఈ సినిమా కూడా బాగుంది అని టాక్ వచ్చినా కానీ చాలు, మాకు ఖచ్చితంగా వస్తారు. ఆ సినిమాలు కూడా ఆడుతాయి, మా సినిమా కూడా వాటితో ఆడుతుంది ఖచ్చితంగా. అది చాలా ఒక లక్కీ డేట్ అనుకుంటున్నాను. 2 అంత పెద్ద సినిమాల మధ్య మా సినిమా రావడం లక్కీగా ఫీల్ అవుతున్నాం. ఓకే సార్, మీరు ఇండస్ట్రీలోకి రావడానికి సినిమా చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? సో ఇండస్ట్రీ వైపు ఎలా చూసారు, ఎలా వచ్చారు, ఏంటి? రావడం దానికి పర్టికులర్గా ఇన్స్పిరేషన్ అయితే ఏం లేదండి. బేసిక్గా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఉంటాం. బేసిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఆల్మోస్ట్ అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అంటే బేసిక్గా సాంగ్స్ బాగా వినేవాడిని. సో ఆ సాంగ్స్ వింటూ అదే అలవాటు అయిపోయింది సినిమాలకి. హైదరాబాద్ వచ్చేంత వరకు అంటే అప్ టు ఎడ్యుకేషన్ వరకు అంతంత మాత్రమే ఉన్నాయి, ఫైనాన్షియల్గా అక్కడికి ఉన్నాం. హైదరాబాద్కి వచ్చిన తర్వాతనే సినిమాల మీద కొంచెం ఫోకస్ పెరిగింది. సో అప్పటి నుంచి ఎవ్రీ వీక్ సినిమాలు చూస్తాం. ఒక సైడ్ వర్క్ చేస్తాం, ఇంకొక సైడ్ సినిమాలు చూసుకుంటాం. ఏ హీరో సినిమాలు ఎక్కువ మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తాయి సినిమా చేయడానికి? అంటే బేసిక్ సినిమాలు నేను అంటే ఓన్ చేసుకొని ఎప్పుడు కూడా అన్ని ఎంటర్టైన్ పరంగానే, అంటే లైక్ 2 to 3 hours నేను అది చిన్న పెద్ద తేడా లేదు, కామెడీనా హర్రరా ఫ్యాక్షన్ ఇవన్నీ తేడా లేదు. ఫ్రైడే మార్నింగ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా అది ఎవరిదైనా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వెళ్తాను. బట్ పర్టికులర్గా మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళేది మాత్రం చిరంజీవి సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రం అంటే పర్టికులర్గా 2 to 3 times అయితే చూస్తాం. మిగతా అన్ని సినిమాలు కూడా ఫ్రైడే మార్నింగ్ 8:30కి ఐమాక్స్ ముందు ఉంటుంది. చూస్తారు 99% ఐమాక్స్. సో అది మార్నింగ్ 8కి. మళ్ళీ ఇక ఆ రోజు మిస్ అయిందంటే ఆ సినిమా అంతే, ఇంకా అది హిట్ అవ్వని ఫ్లాప్ అవ్వని ఇంకా ఆ సినిమా చూడడం ఇంకా. సో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు దాదాపు ఒక 80%లో ఉంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని ఉంటారు, లేదా చిరంజీవి గారి ఫ్యాన్స్ అని ఉంటారు. ఎందుకండి అలా? అంటే వాళ్ళు ట్రెండ్ సెట్ చేసి పెట్టుకున్నారు, అందరినీ లాగే లైక్ మ్యాగ్నెట్ లాగా లాగి పెట్టుకున్నారు. అయిపోతుంది అంతే మెంటల్గా. అది లైక్ ఇప్పుడు దేవుడు అంటే ఎలా, మనం ఒక దేవుడు అంటే ఒక అంటే కొంతమంది శివుని నమ్ముతారు, కొంతమంది విష్ణువుని నమ్ముతారు, ఇంకొంతమంది అట్లా పర్టికులర్ అంతమంది దేవుళ్ళు ఉన్నా కూడా ఏ దేవుడు కనిపించినా మనం స్వామి అని మొక్కుతాం కదా. సో అలాగే చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వీళ్ళంతా ఏంటంటే కొంచెం ఎవరికైనా వాళ్ళు కనిపిస్తే ఓకే మా హీరోని, మన హీరోని, మన తెలుగు వాళ్ళని ఈ టైప్లో ఓన్ చేసేసుకుంటారు అంతే ఇంకా. ఓకే, సో మీకు ఎవరు ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. ఇంకా ప్రభాస్ గారు తర్వాత. ఓకే, సో ఒక డైలాగ్ చెప్పండి. దేవి చిరంజీవి గారు ఏదో ఒకటి. ఆయనది ఎలా చెప్పాలి? ఏ డైలాగ్ కావాలి మీకు? ఏదైనా పర్లేదు, ఒక 2-3 చెప్పినా పర్లేదు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది నా స్టైల్, చిరంజీవి గారి స్టైల్ కాదు, ప్లీజ్ చెప్పుకోవద్దు. ఇంకొకటి ఏదైనా ఇంకొకటి అంటే మంచి పవర్ఫుల్ డైలాగ్ మీరు చెప్పండి, ఏదైనా ఒకటి. పవన్ కళ్యాణ్ చెప్తారా? ఏదో ఒకటి ఇలా మ్యానరిజం చేస్తా. ఓకే చెప్పండి ఏదైనా పవన్ కళ్యాణ్. ఏం చెప్తారు? చూడ
బా చూడప్ప మంచి ఫామ్లో ఉన్నారు. అది గెడ్డం గీసుకోగలదు సంథింగ్ సింహం 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 గెడ్డం గీసుకోలేదు నేను గీసుకోగలను అంతే తేడా. స్టెప్ మళ్ళీ కొట్టేస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ fans అన్నారు. కొంచెం సింహం clarity గడ్డం తీసుకోదు, నేను తీసుకుంటా. సరే ఒక డైలాగ్ చెప్తా, చూడప్ప సిద్ధప్ప అదొద్దు కానీ ఎక్కడ తెలుగు వాడున్నా ఒక డైలాగ్ చెప్తే అసలు వైబ్రేషన్స్ వస్తాయి. ఆ డైలాగ్ చెప్పాలా? ఇల్లేమో దూరం, ఆ డైలాగ్ చెప్పండి. పాలిటిక్స్లో డైలాగ్ ఉంటుంది కదా, ఇల్లేమో దూరం అసలు చీకటి, అది అమ్మాయి తెలిసి ఆ ఉండదు. డైలాగ్ ఐడియా లేదా? సో ఓకే, మేడం గారు ట్రెండింగ్లో లేరు. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ గారు, మీ థ్యాంక్ యూ డియర్ గురించి చెప్పమంటే మన తెలుగు ఆడియన్స్కి ఏం చెప్తారు? సో మా థ్యాంక్ యూ డియర్ సినిమా ఆగస్ట్ 1st రిలీజ్ అవుతుంది. సినిమా వచ్చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఎందుకంటే డిఫరెంట్ జానర్స్ని బ్లెండ్ చేసి ఎంతో యూనిక్ వేలో దాన్ని ప్రజెంట్ చేశారు మా డైరెక్టర్ గారు శ్రీకాంత్ గారు. అలానే మా బాలాజీ గారు ప్రొడ్యూసర్ గారికి మంచి సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే తెలుగు ఆడియన్స్ అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది సినిమా, తప్పకుండా మిస్ అవ్వకుండా. ఓకే, ఫస్ట్ నేనే చూసేలా అమ్మా. ఓకే, సో ప్రొడ్యూసర్ గారు, సో న్యూ టెక్నీషియన్స్ చేసేటప్పుడు ఒక మంచి ఏదో కామెడీ సన్నివేశాలు ఉంటాయి సెట్లో. సో ఎప్పుడైనా వీళ్ళు మిమ్మల్ని బాగా కడుపు పగిలేలా నవ్వించారా? నేను బేసిక్గా వీళ్ళకి వదిలిపెట్టేశాను. ఎక్కడ లొకేషన్ వస్తే కదా చావండి మంచి సినిమా చేయండి అన్న. కంఫర్ట్స్ ఇచ్చాను నేను. ఏంటంటే చావని కానీ ఆర్టిస్ట్ కానీ డైరెక్టర్ కానీ ఒక లొకేషన్లో కానీ కంఫర్ట్స్ ఇచ్చారు. ఎందుకంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి మేము చేయలేము. సో మీరు కంఫర్ట్గా చేయండి, మంచి ఫిలిం చేయండి, అదొకటే థాట్ ఉండే దానికి. నేను బిజినెస్ చూసుకునేవాడు కదా, మధ్యాహ్నం 11కు 12కు వచ్చేవాడు. అలా ఒక 1 hour అలాగ వచ్చి వచ్చేది ఆ టైంలో పొద్దు ఎక్కడ అని ఎక్కడ ఏం చెప్పాలి, బిజినెస్ వ్యవహారం ఉంటాయి కదా చూసుకొని ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఎక్కువ ఫోన్ కాల్స్ ఉంటాయి అనమాట. సో కొంచెం లేట్గా వచ్చేవాడు, తక్కువ వచ్చేవాడు లొకేషన్కి. అది అందువల్ల షూటింగ్లో తక్కువ ఉండేవాడు లొకేషన్. ఓకే అండ్ ధనుష్ అన్న, ఇద్దరు హీరోయిన్లు, సో ఎలా ఉండేది ఏంటి సెట్లో? అదే ఎలా ఉండేది అని అడుగుతున్నా. నేను ఏమనుకున్నా ఎలా ఉండేది అని అడుగుతున్నా, నేను మామూలుగా అడిగా. ఎలా అంటే ఫస్ట్లో కొంచెం హెసిటేషన్ ఉండే అనమాట. అంటే మామూలుగా హెబ్బా లిటరల్గా నేను ఇంటర్లో ఉన్నప్పుడు కుమారి శ్రీమతి అప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు నేను ఇంటర్లో ఉన్నాను. అప్పుడు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు చేస్తానని, లైక్ భయం ఉండింది. బట్ తర్వాత లుక్ టెస్ట్ రోజు అయితే ఇద్దరితో ఇంటరాక్ట్ అయ్యింది, హెబ్బాతో రేఖాతో ఇద్దరితో ఇంటరాక్ట్ మనసులో యూ అని వచ్చింటది, అప్పుడు హీరోయిన్ ఇప్పుడు చేస్తున్నాను. తర్వాత రిలీజ్ అయ్యాను. ఫస్ట్ భయపడ్డాం, అంటే తన సీనియర్ కదా, వాళ్ళతో హెబ్బా కొద్ది బొద్దుగా లాగా ఉండేది ఓదెల వాటిల్లో, ఎలా ఉంటుంది తన పక్కన అనుకుని ఫోటో షూట్ చేసాం. అప్పుడు ఒరే బాగున్నారు పేరు అని చెప్పేసి బాగానే ఉన్నారు. ఇక్కడ ఎలాగో ఇద్దరు హీరోయిన్ మీరు పక్క పక్కన బాగున్నారు, మంచిగా ఉందా అండి? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రో, ఒకటే మాట ఎవరికైనా చెప్పేది ఏంటంటే, సో ఆ రేఖ హీరోయిన్ గారికైనా మీకైనా ఇదైనా చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు మీరు. ఒక ఓటీటీ ఫిలిం అనుకొని ఇంత దూరం థియేటర్లో రిలీజ్ చేసే సినిమా చేస్తున్నారంటే గ్రేట్ మీరు. సో మన తెలుగు ఆడియన్స్ వెయిటింగ్, ఎందుకంటే న్యూ కంటెంట్లు కొత్తగా వచ్చే కంటెంట్లని మనం చూసాం, మంజుమల బాయ్స్, ప్రేమలు. సో ఏ సినిమా వచ్చినా సపోర్ట్ చేసేస్తారు మన తెలుగు వాళ్ళు, మంచి కంటెంట్ కావాలంతే. సో ఎలా ఉండబోతుంది సినిమా ఎక్స్పెక్టేషన్ చెప్పమంటే మీరే ఏం చెప్తారు ఆర్టిస్టులుగా? మంచి సినిమా, ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చు. ఇది వన్ సైడ్ మూవీ కాదు, ఇది లవ్ స్టోరీ కాదు, సెంటిమెంటల్ సినిమా అని కాదు, అందరూ చూసే సినిమా కాబట్టి అందరికి కనెక్ట్ అవుతుంది సినిమా. మీరేం చెప్తారండి? అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా చూస్తే. అంటే ఇప్పుడు సినిమా టీజర్ రిలీజ్ అయింది, టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చిందండి, చాలా మంది క్యూరియస్గా అయిపోయారు. అంటే ఏంటి సినిమా కన్ఫ్యూజ్ అయ్యారు అన్నమాట. బట్ చూస్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాంతోపాటు ఒక స్పెషల్ సోషల్ మెసేజ్ ఉందన్నమాట సినిమాలో. సో అది ఆ సోషల్ మెసేజ్ని ఎలా అయితే బ్యాలెన్స్ చేస్తూ తీశారో డైరెక్టర్ గారు, అది చూసినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ కమర్షియల్ అవన్నీ యాడ్ చేసి, సో చాలా బాగా, అంటే నాతో పాటు హెబ్బా గారు చేశారు, ఇంకా రేఖ కూడా చేశారు. సో మా పర్ఫార్మెన్సెస్ కూడా ఐ థింక్ చాలా వరకు ఇంప్రెస్ చేస్తుంది అందరినీ. సో తప్పకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను అందరు. ఓకే, సో వన్ వర్డ్ అబౌట్
థ్యాంక్ యూ డియర్. సో థ్యాంక్ యూ డియర్కి మా పోస్టర్కి మా టీజర్కి సంబంధం లేదనుకుంటున్నారు, బట్ అన్నిటికీ సంబంధం ఉంది. ఏది ఎక్కడ ఎలా పెట్టాలో అలాగే పెట్టారు మా డైరెక్టర్ గారు. సో ఎమోషన్ కానీ లైక్ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ పరంగా క్లైమాక్స్కి వచ్చినప్పటికీ సెంటిమెంటల్గా లైక్ ఒక ఎమోషన్ ఫీల్ అయితే కలుగుతుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మర్చిపోకుండా August 1కి మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. మీరు ఆ అభిమానిస్తే మళ్ళీ మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరేం చెప్తారు సార్? మీరే స్పెషల్గా చెప్పాలి, మీదే సినిమా ఇది. సార్ నేను ఒకే వర్డే చెప్తాను సార్. సినిమా చూస్తే కంపల్సరీగా అంటే లైక్ మనం సినిమా ఒక 2 hours స్పెండ్ చేసి వచ్చామంటే వర్తబుల్ సినిమా చూసి వచ్చా అనే ఫీలింగ్తోనే బయట వస్తాం. అదైతే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. లాస్ట్ 2 questions. ఎవరినైనా పిలిచే అవకాశాలు ఉన్నాయా ప్రీ రిలీజ్ ఈవెంట్కి? ట్రై చేస్తున్నాం సార్, ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. బట్ ఎవరు వస్తారని నేను కూడా టైం చూస్తున్నాను. తక్కువ ఉంది కదా, ట్రై మీకు చేస్తాం. కృష్ణవంశీ గారు అంటే బాగా ఇష్టం కదండి, ఐ లవ్ హిమ్. చాలా ప్రెస్ మీట్లలో చెప్పారు మీరు. ఇదే సో ఆయన ఇన్వైట్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? బాస్ సంగతి, గురువు గారి సంగతి తెలుసు కదా మీకు. ఆయన సినిమాకే అనకూడదు, ప్రెస్ ముందు తక్కువ వస్తారు ఆయన. ఆయన మూవీ గురించి అయితే మొత్తం డీటెయిల్స్ ఆయనకి వెళ్ళిపోయినాయి, ఆయన బ్లెస్సింగ్స్ వచ్చేసాయి. హీరో గురించి అడిగారు, ఆయన ఎవర్రా అని పలానా చెప్పాను. అమ్మాయిల గురించి అబ్బాయి అయితే తెలుసు కాబట్టి ఈ అమ్మాయి గురించి అంతకుముందు కూడా చెప్పాను తన గురించి. ఆ ప్రొడ్యూస్ ఎవరంటే పలానా అని చెప్పాను. అన్నీ అయితే ఆయనకి వెళ్ళే న్యూస్. బట్ ఆయన రాలేదు. గురుగారు బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు ఉంటాయి, తెలిసిందే కదా మీకు. మీడియా ముందు తక్కువ వస్తారు ఆయన, అదొకటే. ఓకే, సో చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ డియర్. మన జీవితంలో ఎప్పుడైనా మనకు ఎక్కువ ఇష్టమైన వాళ్ళకు థ్యాంక్ యూ డియర్ అని చెప్తాము. సో మీ జీవితం